భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జనార్దన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం సేవ చేయడంతో ప్రతి ఒక్కరూ ముందుండాలని కార్యకర్తలకు, కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ని ఘనంగా సన్మానించడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి యొక్క అనుభవాన్ని, మరి వారు చేసినటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల సేవల్ని మరి మీ ముందు ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, పార్టీ అధ్యక్షుడిగా మిత్రుడు జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసిన సందర్భంలో ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం, కొత్త కార్యవర్గం రావడం కనుక కూడా ప్రజాస్వామ్యంలో జరుగుతుంటుంది. ఇదే సందర్భంలో 5 సంవత్సరాలు ప్రజా జీవితంలో నిర్విరామ కృషి చేసి భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సినటువంటి తాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి అన్ని కూడా చేసి పదవి నుంచి బయటవుతున్న సందర్భంలో మన వాళ్ళని మనం గౌరవించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మా పట్టణాధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి సమావేశం వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ఉపయోగించుకోవాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి ప్రతి వారు కౌన్సిలర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఫ్లోర్ లీడర్ గారు అందరూ కూడా విషయం చెప్పారు. ప్రజాస్వామ్యంలో పదవులు వస్తుంటే పోతుంటాయి, కానీ నాయకుడికి సంతృప్తి ఎప్పుడు ఉంటుందంటే పదవి పోయిన తర్వాత ప్రజలు దిగినప్పుడు ప్రజలు ఉండేటువంటి ప్రేమ, ప్రజలు ఉండేటువంటి అనురాగం నాయకులు వస్తున్నారు. ఒకరు వస్తే ఎందుకు వచ్చాడు, ఏం చేయాలని వచ్చిందని విమర్శ చూస్తాం. కానీ నేను ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు కానీ గతంలో 5 సంవత్సరాలు కానీ, గతంలో ఎమ్మెల్సీగా కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు చేసినటువంటి పనికి ప్రకటించేటువంటి వివాదం ఏదో ఒకసారి ఊరిపోయిన సానుభూతి కావచ్చు, 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది, మరొక ప్రభుత్వానికి అధికారం ఉంటారనేటువంటి ఆలోచన కావచ్చు, అనేక ఆర్థిక ఉద్యోగాలు కావచ్చు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనుగుణంగా నేను ఓడిపోయినందుకు నేను పెద్దగా బాధపడ్డా. ఎందుకంటే నేను బాగా మాట్లాడాను, ఓడి తర్వాత మాట్లాడాను. ఎందుకంటే నాన్నయ్యకు నేను చెప్పడం తెలుసు, ఎవరైనా గెలవడానికి ఎంత అవకాశం ఉంటుందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరేటప్పుడు నేను భగవంతుని ప్రార్థించాను, ఒకవేళ ఓడిపోతే మనోహరమైన దాన్ని తక్కువ శక్తిలో అని కోరుకునే కౌంటింగ్ వెయ్యి రావడం జరిగింది. కానీ ఏమైనా ఓడిపోయినా నాకు ఉండేటువంటి ఈరోజు మానసిక సంతృప్తి ఏంటంటే, చిన్న గ్రామ పంచాయతీ మొదటిసారి కాకపోయినటువంటి భూపాలపల్లి ఈ రోజు జిల్లా స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్న అధికారుల స్థానానికి తీసుకెళ్లాలనే సంతృప్తి భూపాలపల్లిలో భూగర్భ జలాలు